మీ శరీరం, మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ అసలు ఉండకూడదని శాస్త్రవేత్తలు చెప్తే నమ్ముతారా? బిగ్ బ్యాంగ్ జరిగిన క్షణంలో విశ్వం సమానంగా మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ను సృష్టించిందని శాస్త్రం చెప్తుంది. అయితే యాంటీ మ్యాటర్ ఎక్కడికి మాయమైంది? ఇది ఇంకా విశ్వంలో ఎక్కడైనా దాగి ఉందా, లేక మనకు తెలియని ఏదైనా విశ్వ రహస్యం దీనికి కారణమా? ప్రపంచంలోని అత్యంత పెద్ద శాస్త్రీయ మిస్టరీలలో ఒకటైన మిస్సింగ్ యాంటీ మ్యాటర్ మిస్టరీ గురించి తెలుసుకుందాం. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ తో విశ్వం ప్రారంభమైంది. ఆ సమయంలో అపారమైన శక్తి కోణాల్లో కణాలుగా మారింది. శాస్త్ర నియమాల ప్రకారం ప్రతి మ్యాటర్ కణానికి ఒక యాంటీ మ్యాటర్ కణం కూడా పుట్టాలి. ఉదాహరణకు ఎలక్ట్రాన్ కు యాంటీ ఎలక్ట్రాన్ అయిన పాజిట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ కు యాంటీ ప్రోటాన్ ఉంటుంది. అంటే ఒక మ్యాటర్ కణం పుడితే దానికి సమానంగా యాంటీ మ్యాటర్ కణం కూడా ఉండాలి. మ్యాటర్, యాంటీ మ్యాటర్ ఒకదానినొకటి తాకితే అవి రెండు పూర్తిగా నాశనమై స్వచ్ఛమైన శక్తిగా మారతాయి. ఈ ప్రక్రియను అనిహిలేషన్ అంటారు. అంటే బిగ్ బ్యాంగ్ లో రెండు సమానంగా పుట్టి ఉంటే ఈ రోజు విశ్వంలో ఏమీ మిగలకూడదు. నక్షత్రాలు ఉండకూడదు, గ్రహాలు ఉండకూడదు, మనం కూడా ఉండకూడదు. కానీ మనం ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్నాం. అయితే యాంటీ మ్యాటర్ ఏమైంది? ఇదే ప్రపంచ శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా వెంటాడుతున్న ప్రశ్న. విశ్వంలో కనిపించేది దాదాపు అంతా మ్యాటర్ మాత్రమే. యాంటీ మ్యాటర్ చాలా తక్కువ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా కొన్ని కాస్మిక్ కిరణాల్లో లేదా ప్రయోగశాలల్లో మాత్రమే తయారవుతుంది. అంత పెద్ద విశ్వంలో యాంటీ మ్యాటర్ గ్యాలక్సీలు ఎందుకు కనిపించడం లేదు? స్విట్జర్లాండ్లోని ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా సంస్థ CERN లో శాస్త్రవేత్తలు భారీ లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ద్వారా కణాలను ఢీకొట్టి కొత్త కణాలను సృష్టిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో యాంటీ మ్యాటర్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి చిన్న తేడా ఈ విశ్వ రహస్యాన్ని ఛేదించే కీలక ఆధారంగా మారవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం బిగ్ బ్యాంగ్ తర్వాత ప్రతి 1 బిలియన్ యాంటీ మ్యాటర్ కణాలకు 1 బిలియన్ మరియు 1 మ్యాటర్ కణాలు ఏర్పడి ఉండవచ్చు. అంటే కేవలం ఒక అదనపు మ్యాటర్ కణం మాత్రమే మిగిలింది. మిగతా అన్ని పరస్పరం నాశనమయ్యాయి. ఆ ఒక్క అదనపు కణమే కాలక్రమంలో నక్షత్రాలు, గ్యాలక్సీలు, గ్రహాలు, చివరకు మనుషులుగా మారింది. ఒక్క కణం మొత్తం విశ్వ చరిత్రను మార్చేసిందా? అయితే ఈ చిన్న అసమానత ఎందుకు ఏర్పడింది? ఏ ప్రకృతి నియమం దానికి కారణం? లేదా మనకు ఇంకా తెలియని కొత్త భౌతిక శాస్త్రం ఉందా? కొంతమంది శాస్త్రవేత్తలు ఇంకా ఎక్కడో పూర్తిగా యాంటీ మ్యాటర్ తో తయారైన గ్యాలక్సీలు ఉండవచ్చని కూడా ఊహిస్తున్నారు. అవి నిజంగా ఉంటే అది మన విశ్వ అవగాహననే మార్చేస్తుంది. ఈ రోజు కూడా మిస్సింగ్ యాంటీ మ్యాటర్ మిస్టరీ ఆధునిక భౌతిక శాస్త్రంలోని అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటిగానే మిగిలిపోయింది. ప్రతి కొత్త ప్రయోగం, ప్రతి కొత్త పరిశోధన ఈ రహస్యానికి కొంచెం దగ్గరగా తీసుకెళ్తుంది. కానీ సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. అసలు యాంటీ మ్యాటర్ ఎక్కడికి వెళ్ళింది? లేదా అది ఇంకా విశ్వంలోనే ఏదో ఒక మూలలో మన కోసం ఎదురు చూస్తుందా? ఇలాంటి విశ్వ రహస్యాలు, శాస్త్రీయ మిస్టరీలు, ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకోవాలంటే మా NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.